Okay, next one, sin square alpha minus pi by 4 plus sin square alpha plus pi by 12 minus sin square alpha minus pi by 12. సో దీన్ని సింప్లిఫై చేసుకోవాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్ దీన్ని మనం ఏగా తీసుకుందాం, దీన్ని బి అనుకుందాం. ఆల్ఫా ప్లస్ పై బై 12 అది ఏ, ఆల్ఫా మైనస్ పై బై 12 బి అనుకుంటే సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి ఆ ఫార్ములా అక్కడ మనకి కనిపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనం సైన్ ఆల్ఫా మైనస్ పై బై 4 ఈ ఆల్ఫాని ఏగా ఈ పై బై 4ని బిగా తీసుకుందాం. సైన్ ఏ మైనస్ బి ఫార్ములా ఇక్కడ అప్లై చేసుకోవాలి. సో దానికి మళ్ళీ స్క్వేర్ ఉంది. సో సైన్ ఏ మైనస్ బి ఆల్ఫా అనేది ఏ, పై బై 4 అనేది బి. సో సైన్ ఏ మైనస్ బి అంటే సైన్ ఏ దట్ మీన్స్ సైన్ ఆల్ఫా, కాస్ బి దట్ మీన్స్ కాస్ పై బై 4 మైనస్ కాస్ ఏ దట్ మీన్స్ కాస్ ఆల్ఫా ఇంటూ సైన్ బి దట్ మీన్స్ సైన్ పై బై 4 హోల్ స్క్వేర్. సో ఈ స్క్వేర్ని హోల్ స్క్వేర్గా రిప్రజెంట్ చేశాను. సో ఇక్కడ వచ్చేసి సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి ఫార్ములా సైన్ ఏ ప్లస్ బి, ఏ మీన్స్ ఆల్ఫా ప్లస్ పై బై 12 ప్లస్ బి మీన్స్ ఆల్ఫా మైనస్ పై బై 12 ఇంటూ సైన్ ఏ మైనస్ బి ఆల్ఫా ప్లస్ పై బై 12 మైనస్ బి మీన్స్ మైనస్ ఆల్ఫా ప్లస్ పై బై 12. ఓకే, సో ఇక్కడ పై బై 12 ప్లస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ ప్లస్ ఆల్ఫా మైనస్ ఆల్ఫా క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి కాస్ 45 1/√2 సైన్ 45 ఆల్సో 1/√2. సో సైన్ ఆల్ఫా ఇంటూ 1/√2 మైనస్ కాస్ ఆల్ఫా ఇంటూ 1/√2 హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా సైన్ 2 ఆల్ఫా ఇంటూ సైన్ పై బై 12 ప్లస్ పై బై 12 రెండు పై బై 12s ఉన్నాయి, 2 ఇంటూ పై బై 12 2 ఇంటూ పై బై 12. సో 2 1 2 6 పై బై 6 దట్ ఈస్. సో ఇక్కడ మనం 1/√2 అనే దాన్ని మనం కామన్ తీసుకుందాం, అది స్క్వేర్లో నుండి కామన్ వస్తుంది. సో స్క్వేర్లో నుండి కామన్ వస్తే ఆ పవర్ని అది తీసుకుంటుంది. సో 1/√2 హోల్ స్క్వేర్. సో రిమైనింగ్ వచ్చేసి సైన్ ఆల్ఫా మైనస్ కాస్ ఆల్ఫా హోల్ స్క్వేర్. ఓకే, సో 1/√2 బయటకు వచ్చినప్పుడు అక్కడ ఏ పవర్ అయితే ఉంటుందో ఆ పవర్ని కూడా తీసుకుంటుంది అది, ప్లస్ సైన్ 2 ఆల్ఫా ఇంటూ సైన్ పై బై 6 అంటే సైన్ 30, సైన్ 30 మీన్స్ 1/2. ఓకే, సో 1/√2 హోల్ స్క్వేర్ మీన్స్ 1/2 ఓన్లీ. ఇక్కడ మళ్ళీ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా, ఇది ఏ అనుకోండి ఇది బి అనుకోండి, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. సో ఏ స్క్వేర్ మీన్స్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ బి స్క్వేర్ మీన్స్ కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ 2ab మైనస్ 2 సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా ప్లస్ 1/2 సైన్ 2 ఆల్ఫా. Let us see continuation. So 1/2 into sin square alpha plus cos square alpha means we know that it is equal to 1 minus 2 sin alpha cos alpha means we have the formula sin 2 alpha. Okay, plus 1/2 sin 2 alpha. So sin square alpha plus cos square alpha అంటే 1, అలానే 2 sin alpha cos alpha అంటే sin 2 alpha ఫార్ములా. సో 1/2 తోటి లోపలికి మనం మల్టిప్లై చేసుకుందాం. 1/2 ఇంటూ 1 1/2 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1/2 ఇంటూ సైన్ 2 ఆల్ఫా 1/2 ఇంటూ సైన్ 2 ఆల్ఫా ప్లస్ 1/2 ఇంటూ సైన్ 2 ఆల్ఫా. ఓకే, సో ఈ రెండు కూడా ప్లస్ మైనస్ సేమ్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి. సో రిమైనింగ్ therefore finally it is equal to 1/2. The answer is 1/2. Okay, thank you.